వాళ్ళ చైన్ 5 అడుగులే ఉంది కాబట్టి బాత్రూమ్ ఎలా వాడుకుంటారో చూద్దాం. సరే రైట్, షవర్ దగ్గరికి వెళ్ళండి. అలాగే. ఓహో, ఈ చైన్ ఎందుకంటే చిన్నది కాలేదు. ఓ అవుతుందేమో. మీకోసం ఫీస్టబుల్స్ బనానా బ్రెడ్ తయారు చేసాం. చూడడానికి బాగానే ఉంది. దీన్ని తిన్నాక తాగడానికి బెస్ట్ ఏంటో తెలుసా? మన ఫీస్టబుల్స్ చాక్లెట్ మిల్క్. ఇదిగో ఇది స్క్రీన్ మీద చాలా కనిపిస్తున్న ఈ స్టోర్స్ అన్నిటిలో ఇప్పుడు దొరుకుతుంది. దీని టేస్ట్ అద్భుతం. ఇందులో 13 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది. వెళ్ళి కొత్త ఫీస్టబుల్స్ చాక్లెట్ మిల్క్ ట్రై చేయండి. మీ చైన్ ని తగ్గించడానికి 5 రోజుల్లో వస్తాను. గ్రేట్, వావ్, ఆగలేదు. దానికోసం చూస్తున్నా. See you guys. గుడ్ మార్నింగ్. సరే, నెమ్మదిగా కదలాలి. చేతులు కూడా కడుక్కోలేకపోతున్నాను. సూజీకి నాకు ఒకటి బాగా అర్థమైంది. అదేంటంటే ఈ 5 అడుగుల గొలుసుతో బతకడం నరకం. ఈ చైన్ భలే చిరాగ్గా ఉంది. కనీసం చేయి పైకి కూడా ఎత్తలేకపోతున్నా. నా కళ్ళు మండిపోతుంది. అవును, దీనివల్ల కూర్చోలేకపోతున్నాం. ఈ 5 అడుగుల గొలుసు వల్ల ఇద్దరం ఒకేసారి వేర్వేరు పనులు చేసుకోలేం. ఇది చాలా త్వరగా బోర్ కొట్టేలా ఉంది. హే నాకు చైన్ కావాలి. బ్రో, ఇది షవర్ దాకా అందట్లేదు. ఇదే నా కొత్త జీవితం. అతను బాత్రూమ్ బయట ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉండగా అతని మనసు మళ్ళీ ఆ పుస్తకం వైపు మళ్ళింది. ఒక జెంటిల్మెన్ లా ఉండు. తన కుర్చీని వెనక్కి లాగు. దానివల్ల ఆ రోజంతా అతని ప్రవర్తనలో మార్పు కనిపించింది. తలుపు తీయాలి. మాట్లాడేటప్పుడు ముందు ఆడవాళ్లకు ప్రాధాన్యతనివ్వు. నీ దగ్గరున్న కార్ పేరేంటి? తన పేరు సూజీ. ఆమెను డాన్స్ కి పిలిచేటప్పుడు ఆమె చేతిని కొద్దిగా తాకు. అవును కాదు అని కాకుండా వేరే పడుకో. మనం ఇక్కడి నుంచి బయటపడ్డాక అసలు ఏం చేద్దాం? ఏమో తెలీదు. మళ్ళీ ఇలాగే సంకెళ్ళు వేసుకోవాలనిపిస్తుందేమో. కానీ ఆ పుస్తకం కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలు సమస్య గురించే చెప్పింది. తనని తాను ప్రత్యేకంగా భావించేలా నువ్వొక డేట్ ని ప్లాన్ చేయలేదంటే అప్పుడు నీ రిలేషన్షిప్ ప్రతి చిన్న విషయాన్ని నేను నీతో షేర్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే కనీసం 3 నెలలుగా మనం డేట్ కి వెళ్ళలేదు. తను స్పెషల్ గా ఫీల్ అయ్యేలా నేను డేట్స్ ప్లాన్ చేయలేదు. తన ఇష్టాల్ని కూడా పట్టించుకోలేదు. బహుశా తనొక డేట్ కోరుకుంటుందని అనుకుంటున్నాను. అందుకే జాష్ ఒక డేట్ గురించి ప్రైవేట్ గా మాట్లాడాలని ప్రొడ్యూసర్ ని అడిగినప్పుడు నేను దాన్ని ఎలాగైనా జరిపించాలని నిర్ణయించుకున్నా. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. యా, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. క్యాండిల్స్ పెట్టారు, నిజమైన క్యాండిల్స్. బాగా ప్లాన్ చేసావు, ఒప్పుకుంటున్నాను. వావ్, ఇది చాలా బాగుంది. ప్లీజ్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. మన మిస్టర్ బీస్ట్ డేట్ కోసం ఎస్. మనం మళ్ళీ ఒకటవ్వడానికి ఇది మంచి అవకాశం. నా మేకప్ చెరిగిపోయిందా? ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకోవడానికి. లేదు. హాయ్. హాయ్. తన గురించి తెలుసుకోవాలనిపిస్తోంది. 3 ఏళ్లలో మొదటిసారి డేట్ కి రావడం హ్యాపీగా ఉంది. ఇక్కడున్న రోజులు బహుశా ఇదే అత్యంత సరదా అయిన రోజు. మా డేట్ చాలా బాగా ముగిసింది. కానీ తర్వాత ఏం జరగబోతోందో తెలియక నాకు చాలా కంగారుగా ఉంది. ఇది 25వ రోజు. ఓరి దేవుడా. మేము ఈ వీడియో రూపురేఖలే మార్చేయబోతున్నాం. ఆ మార్పుకి కారణం ఇదిగో ఈ ప్లేట్ కిందే ఉంది. ఈ టెన్షన్ అంటేనే చిరాకు, గుండె కొట్టుకుంటోంది. ఈ ప్లేట్ కింద ఏముందో రివీల్ చేయండి. సరే, నువ్వే తీ. నేను మీ ఇద్దరి కోసం మీ సంఖ్యల తాళాలు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు మీరు బేడీలు విప్పుకుంటే ఇద్దరు ఓడిపోతారని రూల్. కానీ ఇకపై ఈ వీడియో అయ్యేలోపు ఎప్పుడైనా సరే మీ సంఖ్యలు తీసేస్తే ఆ $2.5 లక్షల 2 టెస్లా కార్స్ మొత్తం మీ సొంతం అవుతాయి. మీ తాళం తీసుకోండి. మీరు తీసుకోండి. మీరు మీ బేడీలు విప్పేస్తే అన్ని మీకే వస్తాయి. అవతలి వాళ్ళకి ఏమీ మిగలవు. నువ్వు అలా చేస్తావా? నాకు నిజంగా భయం వేస్తోంది. ఇప్పుడు నేను టెన్షన్ తోనే ఉండలేమో. నేను నీకు ఇంకా దగ్గర అవ్వబోతున్నానేమోనని భయపడ్డాను. ఓ, ఇది కాకుండా ఇక నుంచి ప్రతిరోజు మీ గొలుసు పొడవు 1 అడుగు చొప్పున తగ్గుతుంటుంది. ఓ 30వ రోజున మీ ఇద్దరి మధ్య దూరం ఎంత ఉంటుంది? కానీ మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు మీ బేడీలు ఎప్పుడైనా తీసేయచ్చు. ఇది చాలా క్రేజీగా ఉంది. నిజంగా ఇది భయంకరంగా ఉంది. అతని మనసులో నిజంగా ఏముందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అలాగే ఆమె మనసులో నిజంగా ఏముందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. లై డిటెక్టర్ ని తీసుకురండి. మీరు తమాషా చేస్తున్నారా? లేదు, మేము అబద్ధాలు కనిపెట్టే ఒక ప్రొఫెషనల్ ని తీసుకొచ్చాం. Oh my మీరు God. ఒకరు సంఖ్యలు తీసేసే అవకాశం ఉంది. ఎక్కడి నుంచే ఈ వీడియోలో అసలు మజా మొదలవుతుంది. జాష్, మొదటిగా హాట్ సీట్ లో కూర్చోబోయేది నువ్వే. మేము ఈ బ్లాగ్ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని ప్రశ్నలు తయారు చేస్తాం. దాన్ని బట్టి తను ఈ వీడియోలో ఉండాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు సిద్ధమంటే చెప్పండి. ఓకే. నేను లాయల్ గా లేనని నువ్వు ఎప్పుడైనా అనుమానించావా? లేదు. ఆమె నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా సరేనా? లేదు. నిజం. వావ్. అతన్ని నమ్ముతున్నాడు. వావ్.
సరే ఓకే ఇక సిద్ధంగా ఉండు. యా సిద్ధమే. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒంటరిగా ఉంటేనే బాగుండేదని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? లేదు లేదా? లేదు. నిజంగానా? అద్భుతం. ఈ సమాధానం మేము ఒప్పుకోవట్లేదు. గ్రాఫ్ మీద అదొక మౌంట్ ఎవరెస్ట్ లా ఉంది. అంటే అది అబద్ధమా? అబద్ధమే. ఓ సరే. సరే ఆపొద్దు, ముందుకెళ్లే కొద్దీ ప్రశ్నలు ఇంకా బాగుంటాయి. ఆ $2.5 లక్షల నువ్వు ఒక్కడవే తీసుకోవాలని అనుకుంటున్నావా? అలా అనుకోవట్లేదు నేను. ఈ ప్రశ్నకి నువ్వు కొంచెం రియాక్ట్ అయ్యావు. ఆలోచించుకొని సమాధానం చెప్తావా? మాకు ఎస్ఆర్నో కావాలి. నో. అతను నిజం చెప్తున్నాడా? ఇది పూర్తిగా నిజమని నేను చెప్పలేను. మన మధ్య ఎలాంటి గొడవలు లేకపోతే అప్పుడు ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. సమాధానాలు విన్నాక చైన్ తీసేయాలనుందా? నాకు ఇంకా డౌట్స్ వస్తున్నాయి. ఎంత సూటిగా సమాధానాలు తెలిసాక ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? బహుశా భయంగా ఉన్నట్టుంది. ఆ తర్వాత సూజీని ప్రశ్నలు అడిగే అవకాశం జాష్కి వచ్చింది. జాష్, నువ్వు రెడీయా? నేను రెడీ. నేను బాధపడతానని తెలిసి ఏదైనా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావా? యా, నిజమే. మనం విడిపోయినప్పుడు నేను వేరే అబ్బాయితో క్లోజ్గా ఉన్నానని తెలిస్తే బాధపడతావని నేను దాచిపెట్టాను. ఓకే, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ విషయం మాట్లాడే మూడ్లో లేనట్టున్నావు. లేను. ఓకే, తర్వాత ప్రశ్న. నేను నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నానని నీకు అనిపిస్తుందా? ఎస్. నిజమే. ఇక్కడ నుండి వెళ్ళాక మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. ఓకే, ప్రస్తుతం దాన్ని స్పష్టంగా ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు ఊహించుకునే నీ భవిష్యత్తులో నేనున్నానా? అవును, ఉన్నా. నిజం. తను చెప్పే సమాధానాలు పొంతలు లేకుండా ఉన్నాయి. దాని గురించి వివరంగా చెప్తావా? తన భవిష్యత్తులో నేనుంటాను, కానీ నేను తన ఎదుగుదలకు అడ్డంకి. నీ పర్ఫెక్ట్ ఫ్యూచర్లో నేను నీకు అడ్డుగా ఉంటాననేగా. అంటే అది మనం మళ్ళీ డేట్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపిస్తే గానీ తెలియదేమో. ఇక్కడ మనకి చాలా ఇంట్రెస్టింగ్ జవాబులు దొరుకుతున్నాయి. ఆమె గురించి నువ్వు ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా? నువ్వు నీ సంఖ్యలు ఒప్పుకుంటావా? లేదు. నిజం. నువ్వు నన్ను ప్రేమించడం ఆపేసావా? లేదు. నిజం. జాష్ ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటున్నాడు. బూమ్. ఆల్రైట్, బహుశా ఆమె మిషన్ నుంచి తీసేయచ్చేమో. జాష్ ప్రస్తుతం క్రేజీగా నన్ను ఉంది. చంపాడు. ఆల్రైట్, ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓ గాష్. చైన్ పొడవు తగ్గించడానికి రేపు కలుస్తా. లైట్ డిటెక్టర్ క్రేజీగా ఉంది. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే నువ్వు డబ్బులు తీసుకుంటావా అనే ప్రశ్నకు నువ్వు చెప్పిన సమాధానం. అంటే అది నేను నిజాయితీగానే చెప్తున్నా. నీకు ఇప్పటికే దాదాపు $2 లక్షలు వచ్చాయి. అయితే ఏంటి? నేను ఊరికే కూడా అలా నీతో పాటు అనిపించింది. లేదు, సమానంగా నాకు తెలుసు, నాకు కష్టపడుతున్నా. తెలుసులే. అదొక ఆలోచన అంతే. అంటే ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాం. ఈరోజు మాకు ఒక వరం లాంటిది దొరికింది. నేను కావాలంటే మొత్తం డబ్బు తీసుకుని ఈ గది నుంచి వెళ్ళిపోగలను. అసలు మొదట నాతో బ్రేకప్ చెప్పింది తను. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది పర్ఫెక్ట్ స్టోరీ అవుతుంది. హాయ్, ఇది 26వ రోజు. బ్రో, హాయ్. 4 అడుగులు వచ్చాయినా? 4 అడుగులు వచ్చాయి. మా దగ్గర ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఓ ఓ వావ్, ఏంటిది? ఇది ఒక సౌండ్ ప్రూఫ్ బాక్స్. మీ మనసులోని మాటను మీరు ధైర్యంగా చెప్పొచ్చు. మీరు చెప్పేది అవతల వాళ్ళకి వినపడదు. జాష్, ఫస్ట్ నీ వంతు. ఓ ఆల్ రైట్. ఇప్పుడు చైన్ లాగమంటావా? బ్రో, జాష్. ఓకే. నిన్న రాత్రి తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? చాలా కష్టంగా గడిచింది. అతను ఆ డబ్బులు తీసుకుంటానని చెప్పినప్పుడు బహుశా అతను ఏదో ఒక రకంగా నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడేమో అనిపించింది. నేను ఆలోచిస్తున్న మరో విషయం ఏంటంటే ఇప్పుడే నా బేడీలు విప్పుకోవాలనే ఆప్షన్ గురించి. అతను చాలా తేలిగ్గా అవును తీసుకుంటా అన్నాడు. ఏదో ఇలానా? తనకే ఆ డబ్బు మీద ఎక్కువ హక్కు ఉన్నట్టు. ఆల్ రైట్ సుజీ, ఇప్పుడు నీ వంతు. బాయ్. బాయ్ బాయ్. ఇప్పుడు నీ వంతు. ఈ ఛాలెంజ్ అయిపోవడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. కానీ జాష్ చెప్తానన్న ఆ పెద్ద రహస్యం ఇంకా నాకు చెప్పలేదు. $2.5 లక్షల తో ఇక్కడి నుంచి వెళ్ళాలనే ప్లాన్ లేదా? అది మంచి ప్రశ్నే. జాష్ ఆ $2.5 లక్షల ప్రైజ్ పూల్ ని మొత్తం పొందే అవకాశం ఉంది. ఒకవేళ పొందితే ఆ డబ్బు దాచుకోవడానికి కరెంట్ కంటే బెస్ట్ ప్లేస్ లేదు. నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏ పని చేయకుండా బ్రతికేయచ్చు. నోలన్, నీకు రాబోయే జీతంలోని $750 వరకు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశం కావాలా? అయితే నువ్వు కరెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నీ క్రెడిట్ స్కోర్ పెరగాల? అయితే కరెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకో. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ క్యూఆర్ కోడ్ లేదా డిస్క్రిప్షన్ లో లింక్ current.com/beast ఉపయోగించి కరెంట్ యాప్ ని డౌన్లోడ్ చేస్తే నేను పర్సనల్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో $1 డిపాజిట్ చేస్తాను. వావ్, ఇలాగే ఉండాలనిపిస్తోంది. పోయిన 4 సంవత్సరాల్లో
కరెంట్ యాప్ వాడి నేను లక్షల కొద్ది డాలర్స్ పంచిపెట్టాను. మీ డబ్బు అవసరాలన్నిటికీ కరెంట్ మీకు హెల్ప్ చేస్తుంది. మీ జీతం కోసం ఇదే బెస్ట్ బ్యాంకింగ్ యాప్. బహుశా నేను ఆ పని చేస్తా. ఇది వినండి, ఒకవేళ జాష్ ప్రైస్ పూల్ దొంగలిస్తే మీరు కరెంట్ డౌన్లోడ్ చేసుకుని బీచ్ కోడ్ ని వాడితే టెక్నికల్ గా ఈ వీడియో నుంచి సూజీ కంటే మీరే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అది కూడా 30 రోజులు గదిలో ఉండకుండానే. అందుకే ఇప్పుడే కరెంట్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మంచి టైం ఉండదు. నేను మీకు ఇప్పుడే $1 పంపిస్తాను. కరెంట్ డౌన్లోడ్ చేయండి. అలా చేసినందుకు నేను మీకు డబ్బు ఇస్తాను. మీ జీతం కోసం ఇదే మీకు బెస్ట్ ప్లేస్. సరే గైస్, మేము వెళ్తున్నాం. మీ ప్రైవసీ కోసం మీ బాక్స్ ఇక్కడే వదిలి వెళ్తున్నాం. బాయ్. బాయ్ గైస్, రేపు కలుస్తాను. ఓ రైట్. ఆ చిన్న చైన్ వాళ్ళని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతోంది, ఎందుకంటే ఇద్దరి మనసుల్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను ఓపిక్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. సూసన్, నువ్వు చాలా స్లో. అది నాకు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తోంది. నేను ఇప్పుడు కాస్త చిరాగ్గా ఉన్నాను. జాష్ తనకి నచ్చిన యాక్టివిటీ చేయాలని నన్ను ఎత్తుకుని మరీ అక్కడికి లాక్కెళ్తున్నాడు. అది నన్ను విసిగిస్తోంది. ఇదంతా మంచి పద్ధతి కాదు. గుడ్ మార్నింగ్. 27వ రోజు. 4 అడుగుల చైన్. 3 అడుగులైంది. జాష్ ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉండటం వల్ల నేను ఇక్కడ ఏ పని చేసుకోలేకపోతున్నాననే విషయం నాకు పిచ్చెక్కిచ్చేస్తుంది. ఓ మై గాడ్, జాష్ ఆపు! జాష్, నన్ను బయటకు వెళ్ళనివ్వు. మనం కిచెన్ లో ఎందుకున్నాం? నీ పని అయిపోయిందా? ఇప్పుడే అయింది. నాకు అసలు నీళ్లు కావాలి. నిజంగా చెప్తున్నావా? ఐఎమ్ సారీ, నాకు తాగడానికి నీళ్లు కావాలంతే. భలే చిరాగ్గా ఉంది బ్రో. 28th day. ఓ ఇది ఎంత సేపు అయిందో చిన్నగా చూసారా? ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ 2 అడుగుల చైన్ తో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఇంతకు ముందు కిచెన్ లో అనుకోకుండా ఢీకుంటే అయ్యో సారీ నాదే పొరపాటు అనివ్వండి. కానీ ఇప్పుడు ప్రతి చిన్న దెబ్బకి కూడా ఇక్కడ నుంచి పారిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంది. దానికి మనం మాట్లాడుకునే దానికి సంబంధం లేదు. కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. జాష్ ఈ రోజు సడన్ గా నాతో ఒక విషయం అన్నాడు. ఓ, నేను ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని. అతను ఏ క్షణంలోనైనా వెళ్ళిపోతాడేమో అని నాకు కొంచెం కంగారుగా ఉంది. ఇంకా 24 గంటలే మిగిలిన్నాయి. ఎలా ఉన్నారు? Let's go! Yay! ఈ చిన్న గొలుసుతో ఎలా గడిచింది? చాలా కష్టంగా. అవును, నేను దారుణంగా రాత్రి అసలు ఉంది. సరిగా నిద్రే లేదు. మనం చైన్ ఒక అడుగుకి తగ్గించే ముందు జాష్, ఇది సూజీకి చెప్పడానికి సరైన సమయం కాదో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పాలనుకుంటుంది ఏదో ఉంది కదా. నేను అమ్మేయాల్సి వచ్చిన ఒక వస్తువు గురించి. సరే చెప్పు. ఓకే, మనం ప్రేమించుకుంటున్న చివరి 8 నెలల్లో ఓకే, నేను ఎంగేజ్మెంట్ ఉంగరం కోసం డబ్బు కూడబెడుతున్నాను. కొనేసాను కూడా. అయితే నా ప్లాన్ అది మీ ఫ్యామిలీ వెకేషన్లో ఆ వాటర్ ఫాల్ కింద నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. నువ్వు సీరియస్ గా అంటున్నావా? కానీ అది జరగకముందే మనం విడిపోయాం. ఇది వింటుంటే నాకు ఏడుపు వస్తుంది. మనం విడిపోయాక నేను ఆ ఉంగరం అమ్మేసి ఒక మోటార్ సైకిల్ కొన్నాను. ఆ, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నా కోసం ఎంగేజ్మెంట్ రింగ్ కొన్నావా? యా, ఐఎమ్ సారీ. పర్వాలేదు. అంటే దానికి బదులు నీకు మోటార్ సైకిల్ వచ్చింది. నాకు ఒక మోటార్ సైకిల్ వచ్చింది నిజంగానే. ఓ మై గాడ్. ఇది ఒక అడుగు చైన్. ఇక చివరిగా లెట్స్ గో. మీకు సరిగ్గా ఇంత సమయం మాత్రమే మిగిలింది. కానీ దానికంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆతృత ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 24 అవర్స్ గురించి నేను భయపడుతున్నాను. లై డిటెక్టర్ టెస్ట్ లో నా సంఖ్యలో ముందే తీసేస్తావని అడిగితే నేను లేదని సమాధానం చెప్పాను. ట్రూ. కానీ తన దగ్గర నుండి నాకు ఆన్సర్ రాలేదు. అందుకే గత కొన్ని రోజులుగా అతను నిజంగానే తన బేడీలు విప్పేసుకుంటాడేమో అని భయపడుతున్నాను. నేను నా సంఖ్యలు తీసేస్తానా? ఏమో, అది ఎక్కువ డబ్బు. $2.5 లక్షల అంటే అందులో సగం కంటే జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. మనకు బ్రేకప్ అయ్యాక చాలా రోజులు నేను చాలా ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. తన దగ్గర నుండి అడుగు తీసుకోవడం న్యాయమని నేను అనుకుంటున్నాను. ఈ రాత్రి మనకు ప్రపంచంలోనే బెస్ట్ వ్యూ ఉంది. Yeah. మన కౌంట్ డౌన్ క్లాక్. అంటే మనం 12 గంటలు ఫుల్ గా పడుకుంటే జిమ్మీ రావడానికి సరిగ్గా 17 నిమిషాల ముందు మనం లేస్తాం. నేను దేని గురించి ఆలోచిస్తున్నాను తెలుసా? ఏంటి? నీకు గుర్తుందా? 3 ఏళ్ల క్రితం నువ్వు నాతో బ్రేకప్ చెప్పావు. గుర్తుంది. ఆ తర్వాత మనం 3 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదు. మ్హూ. నేను కావాలంటే ఈ డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోగలను. ఆ తర్వాత మనం ఇంకెప్పుడు మాట్లాడుకోకపోవచ్చు. బ్రో, నేను ఊరికే చెప్తున్నాను. గడియారంలో ఇంకా 3 సెకండ్లే ఉన్నాయి. ఒకవేళ టైం అయ్యేలోపు జాష్ తన బేడీలు తీసేస్తే ఆ $2.5 లక్షల ఇంకా 2 టెస్లా కార్స్ మొత్తం అతనికే దక్కుతాయి. టైమర్ లో ఇంకా 10 నిమిషాలే ఉంది. ఎవరో ఒకరు మొత్తం దొంగిలిస్తారేమో చూద్దాం. ఎలా ఉంది? ఓ గాడ్, చాలా టెన్షన్ గా ఉంది. నిజానికి సమయం వచ్చేసింది. అబద్ధంలా ఉంది. సూజీ, ఇది నీ $1,20,000 కావచ్చు. జాష్, అది నీ $1,20,000 కావచ్చు. మీలో ఒకరు బేడీలు విప్పుకుంటే తప్ప. ఒకసారి గుర్తు చేస్తాను, లై డిటెక్టర్ టెస్ట్ లో మీరు చెప్పింది ఇదే. నేను నీ ఎదుగుదలకు అడ్డుపడతానని నీకు అనిపిస్తుందా? ఎస్, నిజం. మొత్తం $2.5 లక్షల నువ్వు దొంగిలించాలని అనుకుంటున్నావా? చేస్తాననుకోవట్లేదు. ఈ ప్రశ్నకు కొంచెం రియాక్ట్ అయ్యా. 1 నిమిషం 12 సెకండ్లు.
ఆ డబ్బు మొత్తం దోచుకోవడానికి ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. నువ్వు చేయబోతున్నావా? ఇదే అసలు ఓ ప్రతీకారం. మై గాడ్, జాష్ మొదటి నుంచి ప్లాన్ తోనే ఉన్నాడా? వద్దు, నువ్వు నిజంగా చేయబోతున్నావా? 16 సెకండ్లు ఖచ్చితంగా ఉన్నావా? లేదు, అందులో అతనికి సగమే. బహుశా ఇదంతా నాకే దక్కాలి. Alright, Wow. okay. జాష్, ఈ వీడియో టెలికాస్ట్ లో తనకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మనం విడిపోయాక నేను నిన్ను ప్రేమించడం పూర్తిగా ఆపలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా మన ప్రేమ నాతోనే ఉండేది. నా మనసులో తన కోసం ఎంత ప్రేమ మిగిలిపోయిందంటే నేను ఆ బంధం నుండి బయటపడలేకపోయాను. వేరొకరిని ప్రేమించడానికి నా మనసు ఒప్పుకోలేదు. బయటికి వెళ్ళాక నిన్ను డేట్కి తీసుకెళ్ళచ్చా? తప్పకుండా. ఓకే, డేట్కి వెళ్తున్నా. ఓకే, లేదు లేదు, అతను ఊరికే ఆట పట్టిస్తున్నాడు. నేను అలా చేయను. 3, 2, 1, టైమ్ ఇస్ అప్. ఆల్రైట్, ఇక దీని అవసరం మనకి లేదు. మీకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. Oh my ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? gosh. ఇదిగోండి, ఈ లక్ష హీరో సబ్స్క్రైబ్.